మాట్లాడదామంటే వర్షం పడుతుంది. మేము పడుతుందేమో అనుకొని మేము రిటర్న్ వస్తాం. వీడు చూస్తే వర్షమే పడట్లేదు ఇక్కడ. అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని నాకు లేదు. సో హాయ్ హలో నమస్తే గాయ్స్, నేను మీ విరాక్స్. ఈరోజైతే కొన్ని విషయాలు చెప్పుకోవాలని ఉంది. సో అందుకే బ్లాగ్ తీస్తున్నా. సో పోయే దారిలో మాట్లాడదాం. అసలు చల్లగా ఉంది ఈరోజు. వెదర్ అయితే చాలా బాగుంది. ఘోరంగా వర్షం పడేటట్టు ఉంది ఈరోజైతే. రష్మీకాంత్ ఇట్లానే లారాకొద్ది వ్లాగ్ తీద్దాము, కొన్ని మాట్లాడాలి రమ్మంటే ఇక వచ్చిండు. వర్షం పడుతుంది అన్నా సరే వచ్చిండు. ఇక సరేలే ఇక రమ్మని అన్న కదా వచ్చిండు. పిల్లలు పోతారు. సో ఈరోజైతే వ్లాగ్ ఏంటంటే, అసలు ఈరోజు ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, అందరికీ సబ్స్క్రైబర్స్కి కొద్దిగా డౌట్ ఉంది. అది క్లారిటీ చేయడానికి ఈరోజు నేను వీడియో తీస్తున్నా. క్లారిటీ ఏం లేదు, ఏంటంటే మేము ప్రీవియస్ వీడియోస్లో మేము షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను అన్నమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ అనేది మేము తీయట్లే మధ్య. ఎందుకు తీయట్లే అని చెప్పి డౌట్ అందరికీ. సో క్లారిటీ చేయడానికి నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. ఎందుకు తీయట్లే రీజన్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు మేము పాసిబుల్ ఉన్నంత వరకు పాసిబుల్గా చేసినాం, వీడియోస్ తీసినాము. ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయినాక ఇక డిగ్రీ అని కాదు, కాలేజీగా బయటకు వెళ్తాం కదా, ఇంక ఎవరెవరు దారికి వెళ్ళిపోతారు. ఇక బీటెక్ అనుకోవచ్చు, లేకపోతే డిగ్రీ అనుకోవచ్చు, లేకపోతే వేరే ఏమైనా స్టడీస్ ఉంటాయి. సో లాంగ్గా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. సో ఈ యొక్క రీజన్ వల్ల కొన్ని చేంజెస్ వచ్చినాయి మా తీసే దాంట్లో అక్కడ. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే మేనేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకటే కాలేజ్ కాబట్టి మేము అంతా మేనేజ్ చేసుకున్నాం. ఇప్పుడు సీన్ ఎట్లా అంటే, ఇప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒకళ్ళు బీటెక్ ఉండొచ్చు, ఒకళ్ళు డిగ్రీ ఉండొచ్చు, వేరే ఉంటే ఇంకా నాకు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే గుర్తురావట్లేవు. అట్లా ఆ కేటగిరీలో వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు. కొంతమంది అసలు మా ఈ ఏరియాలోనే లేరు, అసలు అంతా వేరే డిస్టిక్కే వెళ్ళిపోయారు. ఈ కొన్ని రీజన్స్ వల్ల మేము ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ మీద మనుషులు తీసేటోళ్ళు మాకు ఒక గ్రూప్ అనేది తగ్గిపోయింది, స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒక 4-5 మందే ఉన్నాం. సో ఆ 5గురితో ఒకరు తీద్దాం రా అని అనుకున్నాము, మేనేజ్ చేసి అందరం విడిచి తీద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే, కాలేజ్ తెలిసిందా, కాలేజ్ పొద్దున పోవాలి, 6కి వెళ్ళిపోవాలి. 6కి వెళ్ళినాక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది, 2:30, 3 కల్లా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల బస్ ట్రావెలింగ్, దానికి ఒక గంట అనుకోండి. ఇంటికి వచ్చే లోపల 4:35 అయిపోతుంది. అక్కడ 4:35 అయిపోతుంది. 5కి వచ్చినాక ఇంకా మేము షార్ట్ ఫిల్మ్స్ తినికి వెళ్ళే ఛాన్స్ ఉంది. మాకు అసలు ఛాన్సే లేదు తినికి. ఆ ఒక రీజన్ వల్ల మేము ఏంటంటే, సరే సండే కుదిరినాక చేద్దాం రా, సండేలో తీద్దాం, సాటర్డే తీద్దాం, వీకెండ్ ఆల్ ఉన్నప్పుడు తీద్దాం వీకెండ్స్లో అని అట్లా అనుకున్నాం. ఏం ప్రాబ్లం వచ్చిందంటే, వీకెండ్ తీద్దామని అనుకున్న టైంకి ఎలా అంటే, మా వాళ్ళకి స్టార్ట్ చేసిరు, ఎట్లా పార్ట్ టైం జాబ్ చేయడం స్టార్ట్ చేసిరు. పార్ట్ టైం జాబ్ ఎందుకంటే, అందరు ఇంట్లో మంచిగా ఉండదు, అందరూ మంచిగా ఉంటారు అనుకోదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా కొన్ని కష్టపడతారు. సో నేను కూడా వాళ్ళని ఏం అనలేదు, పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు కూడా మనం ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడతారు. అలాంటప్పుడు మనం పిలిచి వాళ్ళని ఇది చేస్తే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా, అందరి లైఫ్ సేమ్ ఉండదు కదా. అట్లానే నేను కూడా అందుకే వాళ్ళని ఇంత ఇది ఏం చేయలేదు. సో నేను కూడా లైట్ తీసుకున్నా. ఇక తీస్తామా వీడియోలు అని ఒక డౌట్ వచ్చింది. అసలు తీస్తామా మేము, మాకు ఛాన్స్ ఉందా, తీసే ఛాన్స్ ఉందా మాకు అని కూడా అనిపించింది. వర్షం పడుతుంది, మాట్లాడదామంటే వర్షం పడుతుంది. పర్లేదు, వర్షం పడినా బాగుంటుంది, కానీ కెమెరాలో వాటర్ పోతుందని భయం. వాడు చాయ్ తాగుదామని చెప్తుండు, వెదర్ కూడా బాగుంది కదా. సో చాయ్ తాగేసినాక స్టార్ట్ అవుదామని చెప్తుండు. సో చాయ్ తాగేసినాక మన వీడియో మనం కంటిన్యూ చేద్దాం. సో వెదర్ కండిషన్ అయితే ఇది. ఇప్పుడు ఇంకా ముందు పోదాం అనుకున్నాము,
బట్ వర్షం ఇంకా ఎక్కువ అవుతుందేమో అని ఉంది భయంతో ఇక రిటర్న్ వచ్చేస్తున్నాము. మామూలుగా వర్షం పడుతుందేమో ఎక్కువ, మళ్ళీ పడిందనుకో బుక్ అవుతాము. ఆడ మళ్ళీ స్టే చేయడానికి ప్లేస్గా లేదు మళ్ళీ అటు పోతే ఆ రూట్లో. ఇట్లా ఎంజాయ్ వస్తుంది. ఇదే ఇక ఈ సిచ్యువేషన్స్ వల్లనే మేము షార్ట్ ఫిల్మ్స్ తీయలేకపోతున్నాము. ఇంకోటి కూడా ఏంటంటే మేము ఇక తీయము అని అనట్లేదు, ఛానల్ చేంజ్ చేసినా అని ఇక షార్ట్ ఫిల్మ్స్ తీయనేమో, ఇక ఇవే తీస్తానేమో అట్లేం లేదు. నాకు నచ్చితే, నాకు చేయాలనిపిస్తే నేను తీస్తాను. స్టోరీ మంచిగా ఉంటే స్టోరీ తీస్తాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, చేయనని అనట్లేదు. ఇక తీయరేమో షార్ట్ ఫిల్మ్స్ అని మీరు అనుకోకండి, తీస్తాము. నాకు కుదిరితే వాళ్ళ యాక్టర్స్ ఉన్నారు తీయగలము, ఉన్నారు నాకు అనుకున్నట్టు ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మా ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. సో దాన్ని బట్టి మేము డిసైడ్ అయ్యి నేను తీయాలొద్దు అనేది నేను స్టోరీ బట్టి నేను తీసుకుంటాను. అట్లానే మొత్తానికి షార్ట్ టైం ఆపేసినా మనం కాదు. స్టోరీ నా దగ్గర ఉన్నాయి, 2 స్టోరీస్ ఉన్నాయి. బట్ తీయడానికి మనుషులు లేరు అంతే తప్ప ఏం లేదు. సో క్యారెక్టర్స్ నాకు చాలామంది ఉంటే, అనుకున్నట్టు అంతమంది ఉంటే నేను పక్కా తీస్తాను. దాంట్లో ఏం బాధ లేదు, తీయనని కాదు, తీస్తాను. ఎందుకంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని నాకు లేదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిందే దాని నుంచి వచ్చే మీరు సబ్స్క్రైబ్ చేసింది, అలాంటిది మేము అట్లా తీయడం ఆపేస్తే ఇక మీకు కూడా ఎలా అనిపిస్తుంది కదా. సో అది ఆలోచించి నేను కూడా తీయాలి, సబ్స్క్రైబర్స్ కోసం, మీకోసమే తీయాలని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా ఒకసారి డిసైడ్ అయిపోయిన ఛానల్ చేంజ్ చేసినప్పుడు ఇంకెందుకు షార్ట్ ఫిల్మ్స్ అని అంటారు. లేదు, నాకు నచ్చితే నేను తీస్తాను, నాకు తీయాలనిపిస్తే తీస్తా, ఓకేనా. నాకు నచ్చితే నేను తీస్తాను. తీయాలనిపించినా ఎవరైనా యాక్టింగ్ చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను పక్కా తీస్తాను, వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ ఒకడు ఉంటాడు మా ఫ్రెండ్, వానికి చెప్పిన ఆల్రెడీ, నేను వాని పేరు చెప్పిన వానికి కూడా. ఇక్కడ పడతాయి కదా వర్షం, ఇక్కడ పడతాయి వర్షం. ఇంతసేపు పడింది వర్షం ఘోరంగా, ఏదో పడేటట్టు. మేము పడుతుందేమో అనుకొని మేము రిటర్న్ వస్తాం, వీడు చూస్తే వర్షమే పడట్లేదు ఇక్కడ. ఏం ద్వారా నాయన, అదే అసలు పడుతున్నారు ఇంతేనా. సో రీజన్ ఇదే, దీనికోసమే నేను వీడియో తీద్దామని అనుకున్నా. సో ఇది చెప్పాలని, ఎందుకంటే చాలామంది అడుగుతారు మా ఫ్రెండ్స్ కూడా, చెప్పరా అని అంటారు. మీరు అందరంగా చెప్దాం అంటే వాళ్ళు అందరు కాదురా, నువ్వే చెప్పు అని వాళ్ళు అంటారు. నేను సరేలే వీళ్ళు చెప్పాలని లేదేమో, నేనే చెప్పమంటారు. నేను ఇట్లా వీడియో తీసి మీకు చెప్పాలనుకొని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా అంతే. సో దీనికోసం ఈ బ్లాగ్ పెట్టచ్చు. బైక్ అయితే తడిసిపోయింది కానీ మన మీద తడవలేదు. ఈరోజుకి అయితే బ్లాగ్ ఇదే. బ్లాగ్ అని కాదు, సో క్వశ్చన్ అందరికీ ఆన్సర్ చేయడానికి ఈరోజు తీసినాం ఇదే. సో అందరికీ చెప్పాలి, ఆన్సర్ చేయాలని చెప్పి తీసినాను. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా, నాకు కుదరట్లే, టైం అనేది కుదరట్లే నాకు. తీద్దాం అంటుంటే ఏదో ఫిట్టింగ్ పడుతూ ఉంది. నేను కూడా సరే ఏదో ధైర్యం చేసి మాట్లాడదామని, ఏదో వర్షం పడుతుంది చూసా, ఏమైనా మాట్లాడదామంటే ఏదో ఒకటి ఇన్సిడెన్స్ అవుతుంది నాకు. ఇలా వర్షం పడింది కానీ ఏదైనా నాకు కానీ అని చెప్పి మాట్లాడదాం, పక్కా తీయాలి వీడియో అనుకొని తీసిన. సో ఇదే ఈరోజు వీడియో. సో ఐ హోప్ మీకు అర్థమై ఉండొచ్చు, మా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఎట్లయితే లాస్ట్ టైం ఎట్లా ఉండే, ప్రీవియస్ వీడియోస్కి ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నాను, సో ఆ సపోర్ట్ మీరు ఇట్లనే ఇప్పుడు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజుకి వీడియో ఇదే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎక్స్ప్లోర్ వీడియోస్ ఏమైనా తీద్దామనుకుంటున్నా ప్లేసెస్. సో మన ప్లేస్ దొరికితే నేను పక్క నెక్స్ట్ వీడియోలో వస్తాము, ఎక్స్ప్లోర్ వీడియోలోనే. సో అంతవరకు బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్.